భారత రాజకీయాల్లో మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. రేపటి నుంచి పార్లమెంటు ఉభయ సభల్లో ఆపరేషన్ సింధూర్పై సుదీర్ఘ చర్చ ప్రారంభం కానుంది. లోక్సభ, రాజ్యసభల్లో 16 గంటల చొప్పున చర్చకు సమయం కేటాయించడం ఈ అంశం ప్రాధాన్యతను తెలియజేస్తోంది. ఆపరేషన్ సింధూర్పై చర్చ రేపు లోక్సభలో ప్రారంభమై ఎల్లుండి రాజ్యసభలో కొనసాగనుంది. లోక్సభలో ఈ కీలక చర్చను రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించనున్నారు. దేశం ఎదుర్కొంటున్న సవాళ్లు, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలపై ఈ చర్చ కీలక పాత్ర పోషించనుంది. ప్రభుత్వ విధానాలను, ఈ ఆపరేషన్ వెనుక ఉన్న లక్ష్యాలను మంత్రి సభకు వివరించే అవకాశం ఉంది. పార్లమెంటులో జరిగే ఈ వాడీవేడి చర్చ దేశ భద్రత, వ్యూహాత్మక ప్రణాళికలపై కొత్త ఆలోచనలకు దారి తీస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్పై జరిగే చర్చకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా పాల్గొనే అవకాశం ఉంది. ప్రధాని ప్రసంగం ఈ ఆపరేషన్ లక్ష్యాలు, ప్రాముఖ్యత, దేశ భవిష్యత్తుపై మరింత స్పష్టతనిస్తుందని భావిస్తున్నారు. పార్లమెంటులో జరిగే ఈ చర్చలో ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన సమగ్ర వివరాలను ప్రభుత్వం సభ ముందు ఉంచే అవకాశం ఉంది. ఈ ఆపరేషన్ లక్ష్యాలు, ఇప్పటివరకు సాధించిన ప్రగతి, భవిష్యత్ ప్రణాళికలు విస్తృతంగా చర్చకు రానున్నాయి. ప్రతిపక్షాలు కూడా ఈ అంశంపై తమ అభిప్రాయాలను, సూచనలను తెలియజేయనున్నాయి. దేశ భద్రత, ఆర్థిక స్థిరత్వం, సామాజిక అభివృద్ధిపై ఈ ఆపరేషన్ ప్రభావం గురించి లోతైన విశ్లేషణలు జరిగే అవకాశం ఉంది. ఈ పార్లమెంటరీ చర్చ కేవలం ఒక విధానపరమైన చర్చగానే కాకుండా దేశ ప్రజలకు ఆపరేషన్ సింధూర్పై సమగ్ర అవగాహన కల్పించేందుకు కూడా ఉపయోగపడనుంది. ప్రభుత్వం చేపట్టిన ఈ కీలక కార్యక్రమం వల్ల దేశానికి కలిగే ప్రయోజనాలను, దాని వెనుక ఉన్న ఆశయాలను ప్రజలకు స్పష్టంగా తెలియచేయడమే లక్ష్యంగా ఈ చర్చ సాగనుంది. ప్రజల్లో అవగాహన పెరిగితేనే ఇటువంటి జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఆపరేషన్లకు పూర్తి మద్దతు లభిస్తుంది.